ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దానికి కారణం గత పాలకులు. వారు చేసిన పాపాలు ఇవాళ ప్రజలకు శాపాలుగా మారాయి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కాబట్టి నరపగలుస్తున్నాడు. సంక్షేమాన్ని కోత పెట్టకుండా ఒక పక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ కేంద్రం ద్వారా వచ్చే నిధుల్ని సక్రమంగా వాడుకుంటూ దానికి కంట్రిబ్యూషన్ కడుతూ ప్రజల తాలూగా అవసరాల్ని మరి తీర్చే విధంగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో హామీలు తప్పనిసరిగా నెరవేరుస్తాం. దానికి కొంత సమయం అవసరం ఉంది. ఆ సమయం ప్రజలకి ఒకటే మనం చేస్తున్నాను. ఏవైతే హామీలు ఇచ్చానో హామీల్లో కొన్ని నెరవేర్చడం జరిగింది. ఇంకా మిగతా హామీలు కలిపి తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, దివాలా తీసి ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రజానీకం మీద ఉంది. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కాబట్టి వాడిన నిధుల్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించలేదు. ప్రాజెక్టులు కట్టావా, కాకపోతే రాజధాని నిర్మించావా, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. కేవలం అప్పులు చేసి అప్పులను దోసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చినారు. ఒక పక్క ఇసుక మాఫియా, ఒక పక్క మద్యం మాఫియా, ఒక పక్క భూముల మాఫియా. వచ్చిన పరిశ్రమలు రాలేదు, ఆదాయ మార్గాలు పడిపోయి తలసరి ఆదాయం పడిపోయింది. ఈ రాష్ట్రం దివాలా తీసింది. ఆ పరిస్థితులు ఇవాళ వస్తే ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని మరి బ్రతికించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి మరి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో సేవలు అందించాలనే ఆలోచనతో ఇవాళ పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించవలసిన పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్రం మనకి ఎన్డీఏ కేంద్రం తాలూకు సహకారంతో కొంతవరకు ముందుకు నెట్టుకొని వెళ్తున్నాం. తప్పనిసరిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. దానికి తూచా తప్పకుండా మరి అమలు చేస్తాం. ఏవైతే కార్యక్రమాలను అమలు చేస్తాం. ఇవాళ ఒక పక్క అప్పుల్ని తీర్చుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తాం. వడ్డీలు కట్టుకుంటూ అప్పులు తీర్చుకుంటూ ఒక పక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చేయాలంటూ ఉన్నాయి. సుమారు 20,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగాలుగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏరియర్స్ ఉన్నాయి. ఇవన్నీ తీర్చవలసిన అవసరం ఉందని ప్రజానీకానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను.